हाई फ्रेंड्स वेलकम टू ब्रह्मम सार जीके क्लास मन को हाईकोर्ट नोटिफिकेशन इंपार्टेंट स्कीम्स ఏపీ ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్కీమ్ లో ఆంధ్రప్రదేశ్ పథకాలమ్మా ఇక్కడ ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పార్ట్ 2 లో గురించి మనకి ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వచ్చేసి ఎప్పుడంటే ప్రారంభించడమా జూలైలో 2024 మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఈ యొక్క స్కీమ్ లాంచ్ చేశారు. అయితే అంతకుముందు ఈ స్కీమ్ ఎప్పటి నుంచో ఉందమ్మా. అయితే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యధికంగా పెన్షన్ ఇచ్చే స్టేట్ వచ్చేసి ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రికార్డ్ ఇంతవరకు ఏ స్టేట్ లేదు. ఎక్కువ ఫస్ట్ ఇండియాలో మొట్టమొదటి స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి ఎంతమంది లబ్ధి పొందుతుంటే దాదాపు వచ్చి ఫర్ మంత్ వచ్చేసి యావరేజ్ గా 65 lakhs మంది ఈ యొక్క స్కీమ్ కింద లబ్ధి పొందుతారు. నెలకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత ఖర్చు పెడుతుంటే 4,359 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు ఖర్చు పెడుతుంది ఫస్ట్ నెలలో జూలై మంత్ లో. అయితే ఈ యొక్క పెన్షన్ వచ్చేసి ఎక్కువ లబ్ధి పొందవచ్చు, ప్లస్ ఎక్కువ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెలకు. అదే విధంగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మినిమం వచ్చేసి ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు అయితే 10,000 రూపాయలు 10,000 రూపాయలు నెలకు లోపల సంపాదించే వాళ్ళు, అదేవిధంగా పట్టణ ప్రాంతాలు అయితే 12,000 రూపాయల వరకు సంపాదించే వాళ్ళు మాత్రం ఉంటారు. అదేవిధంగా మాగాని భూమి వాళ్ళకు ఇది మాగాని భూమికి అయితే ఎంతంటే 3 ఎకరాల వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుందన్నమాట. అదేవిధంగా పట్టణ ప్రాంతాలు అయితే 2 ఎకరాల లోపల వరకు మాత్రమే ఈ యొక్క స్కీమ్ కింద వర్తిస్తుందన్నమాట. ఏ స్కీమ్ అంటే ఎన్టీఆర్ భరోసా స్కీమ్. ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా స్కీమ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండోసారి సీఎం అయిన తర్వాత ఈ యొక్క హామీలో పథకంగా మనకు హామీలు ఇచ్చారన్నమాట. ఏది పెన్షన్ పెంచుతామని చెప్పారు. అందుకని ఈ యొక్క హామీల మొత్తం వచ్చేసి దాదాపు వచ్చేసి 18 మందికి ఈ యొక్క భరోసా కింద పథకం కింద లబ్ధి పొందినారు. అయితే దీనిలో వచ్చేసి ఏంటంటే వృద్ధుల కోసం వచ్చేసి వర్గమ్మ ఏ వర్గానికి చెందినవారు మెయిన్ వచ్చేసి వృద్ధులు వచ్చేసి 60 సంవత్సరాలు దాటిన మించిన వయసు ఉన్న వారికి నెలకు వచ్చేసి అంతకుముందు వచ్చేసి జగన్ ప్రభుత్వంలో వచ్చేసి 3,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, కానీ 4,000 రూపాయలు ప్రేరణ ఇస్తున్నారు అనమాట. ఎవరంటే చంద్రబాబు నాయుడు ఒకేసారి వచ్చేసి 1,000 రూపాయలు పెంచడం జరిగింది సార్. ఒకే నెల నుంచి 1,000 రూపాయలు పెంచడం జరిగిందన్నమాట. దాదాపు వచ్చేసి 4,000 రూపాయలు వచ్చేసి నెలకు వచ్చేసి ఈ యొక్క వృద్ధాపించిన వాళ్ళకి 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళలకు వచ్చేసి అంటే 4,000 రూపాయలు ఇస్తుందన్నమాట వృద్ధులకు. అదే విధంగా నెక్స్ట్ వితంతువులకు ఏంటంటే వితంతువులకు వచ్చేసి ఏంటంటే పెళ్ళైకి భర్త చనిపోయిన వాళ్ళకి మాత్రమే వితంతువులకు 18 నుంచి 60 సంవత్సరాల పోలకు ఎంతంటే 3,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తున్నారన్నమాట. అదే విధంగా నేత పని వాళ్ళు అంటే చేనేత వాళ్ళకు నెలకు వచ్చేసి 50 సంవత్సరాలు దాటిన మించిన వారికి 3,000 నుంచి ఎంత పెంచినంటే 4,000 రూపాయలు పెంచడం జరిగిందన్నమాట. మనకి ఇంపార్టెంట్. అదే విధంగా కళ్ళు గీత కార్మికులు వచ్చేసి నెలకు వచ్చేసి ఎంత ఇస్తున్నంటే 4,000 రూపాయలు ఇస్తున్నారు. అదే విధంగా మత్స్యకారులు అంటే చేపలు పట్టే వాళ్ళకు ఎంత ఇస్తున్నంటే 4,000 రూపాయలు ఇస్తున్నారు. నెక్స్ట్ అదే విధంగా ఒంటరి మహిళలు 30 సంవత్సరాలు దాటిన ఒంటరి మహిళలు అంటే ఏంటంటే పెళ్లి కాకుండా ఓన్లీ సింగిల్ గా ఉండే మహిళలకు మాత్రమే 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వచ్చేసి ఎంత ఇస్తుందంటే 4,000 రూపాయలు ఇస్తున్నమాట. ఎంతమ్మా 4,000 రూపాయలు. నెక్స్ట్ అదే విధంగా సాంప్రదాయక చర్మకారకులు అంటే చేపలు పట్టే వాళ్ళకు ఎంత ఇస్తుంటే 4,000 రూపాయలు ఇస్తున్నారు. అదే విధంగా ట్రాన్సాక్షన్స్ ఎంత ఇస్తుంటే 4,000 రూపాయలు ఇస్తున్నారు. అదే విధంగా ఎయిడ్స్ యొక్క చికిత్స కోసం పొందుతున్న వాళ్ళు అంటే ఎయిడ్స్ ఉండి వాళ్ళ కోసం నెలకు వచ్చేసి ఎంత ఇస్తున్నట్టే 4,000 రూపాయలు ఇస్తున్నారు అనమాట. 4,000 రూపాయలు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎయిడ్స్ వాళ్ళ కోసం ఫస్ట్ ఇండియాలోనే అత్యధిక అమౌంట్ ఇచ్చిన స్టేట్ వచ్చేసి ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు ఒరిస్సా ప్రభుత్వం వచ్చేసి 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎయిడ్స్ ఉన్న వాళ్ళ కోసం, కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు ఎందరికి పెంచడం జరిగిందన్నమాట. అదే విధంగా వచ్చేసి డబ్బా కళాకారులకు వచ్చేసి ఎంత అంటే 4,000 రూపాయలు ఇస్తున్నారు. అదే విధంగా ఇతర కళాకారులకు వచ్చేసి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఎంత ఇస్తుందంటే 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడ మెయిన్ వచ్చేసిందంటే అంగవైకల్యం అంటే 40% ఉండాలి సార్. 40% దాటి ఉండాలి వాళ్ళకు. నెలకు వచ్చేసి అంతకుముందు ఎంత ఇస్తుందంటే 3,000 రూపాయలు ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వచ్చేసి దీన్ని ఎంత పెంచినంటే 6,000 రూపాయలు పెంచారు. ఒకేసారి ఈ అమౌంట్ వచ్చేసి ఎంత పెంచిందంటే 3,000కు డబుల్ అమౌంట్ పెంచడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా క్షయవ్యాధి అంటే టీబీ జబ్బు ఉన్న వాళ్ళకి వచ్చేసి ఎంత ఇస్తున్నట్టే 3,000 నుంచి ఎంత పెంచంటే 6,000కు. ఎందుకంటే మన భారతదేశంలోనే ఈ యొక్క టీబీ జబ్బు ఎక్కువ ఉన్న దేశం ఏ దేశం అంటే ఇండియాలో టీబీ జబ్బు ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకే మన ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం పెట్టుకున్నట్టే 2025 కల్లా మన దేశం టీబీ రహిత దేశంగా
టీబీ రహిత దేశంగా ఉండాలని లక్ష్యం పెట్టుకున్నాం అనమాట. ఎప్పటికంటే 2025 ఇండియా లక్ష్యం పెట్టుకున్నా 2025 టీబీ రహిత దేశంగా ఉండాలని లక్ష్యం పెట్టుకునేది ఏ దేశం అంటే ఇండియా. అందుకే ఇక టీబీ జబ్బును ఎటువంటి లేకుండా దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అంది ఇండియా ప్రభుత్వం మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి కొన్ని కోట్ల వరకు కేటాయించినది. ఏ జబ్బుకు? టీబీ జబ్బు. ఎందుకంటే మన ఇండియా 2005 కల్లా ఎటువంటి టీబీ రహిత దేశం లేకుండా లక్ష్యం పెట్టుకున్నది. అదేవిధంగా WHO అంటే ఇది WHO అంటే 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు టీబీ రహిత దేశంగా ఉండాలని లక్ష్యం పెట్టుకున్నది. WHO అన్ని దేశాలు టీబీ రహిత దేశంగా ఉండాలని లక్ష్యం పెట్టుకున్నది పూర్తిగా. అందుకే ప్రతి సంవత్సరం ప్రపంచ టీబీ డే ఇది మార్చి 24 జరుపుకుంటాం. మార్చి 24 వరల్డ్ టీబీ డే ఇది మార్చి 24 జరుపుకుంటాం. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చి ఏదంటే క్షయవ్యాధి కోసం 3,000 నుంచి ఎంత పెంచాడంటే 6,000 పెంచాడు. వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా పక్షవాతం అంటే ఎటువంటి కుర్చీలోనూ కూర్చొని ఎటువంటి లేకుండా వాళ్ళ కోసం ఒకేసారి 5,000 నుంచి దాదాపు 5,000 ఇచ్చేవాళ్ళు. కానీ పేమెంట్ వచ్చేసి 15,000 అంటే 15,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఒకేసారి ఎంత పెంచారు? 10,000 రూపీస్ పెంచారనమాట. 10,000 రూపీస్ అంటే పక్షవాతం ఉండి వీళ్ళు కేవలం పక్షవాతం ఉండమా ఇక్కడ కేవలం 5,000 నుంచి ఏంటంటే 15,000 రూపీస్ పెంచడం అనమాట. వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా కిడ్నీ వ్యాధితో బాధపడేవారు, అదేవిధంగా తలసేమియా వాళ్ళతో బాధపడేవారు 5,000 నుంచి ఎంతవరకు అంటే 10,000 రూపీస్. అదేవిధంగా కాలేయం అంటే లివరు, అదేవిధంగా హార్ట్ కి సంబంధించిన వాళ్ళైతే ఎంత ఇస్తుందంటే నెలకు వచ్చేసి 5,000 నుంచి 10,000 పెంచారన్నమాట. దాదాపు 5,000 రూపాయల వరకు. నెక్స్ట్ అదేవిధంగా డయాలసిస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి డయాలసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 5,000 నుంచి ఏంటంటే 10,000 పెంచారు. నెక్స్ట్ అదేవిధంగా అమరావతిలోని భూమి లేని వాళ్ళకి ప్రాంతాలకు పేదలకు వచ్చేసి ఎంతంటే భూమి అంటే అమరావతి ప్రాంతం నుండి భూమి లేని వారికి నెలకు వచ్చేసి ఎంత ఇస్తున్నట్టే 5,000 రూపాయలు ఇస్తున్నారు. ఏ స్కీమ్ కింద అంటే ఏ స్కీమ్? ఎన్టీఆర్ భరోసా స్కీమ్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా స్కీమ్ అంతకుముందు వచ్చేసి ఏమనంటే వైఎస్ఆర్ భరోసా అనేది, మళ్ళీ అంతకుముందు ఎన్టీఆర్ భరోసా అనేది, అంతకుముందు వచ్చేసి రాజు భరోసా అనేది. రాజు భరోసా ఉన్నది ఏంటంటే మన ప్రముఖ పర్సన్ వచ్చేసి ఎవరంటే అప్పుడు ముఖ్యమంత్రి వచ్చేసి ఒక వైఎస్ రాజశేఖర కాలంలో ఈ యొక్క స్కీమ్ ఉన్నది. మళ్ళా చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ యొక్క స్కీమ్ ను పేరు మార్చమాట. మళ్ళా జగన్ వచ్చాడు. మళ్ళీ తర్వాత వచ్చేసి మన నారా చంద్రబాబు గారు ఈ యొక్క స్కీమ్ పేరు మార్చారు. ఏదంటే ఎన్టీఆర్ భరోసా పథకం కూడా వెరీ ఇంపార్టెంట్. మొత్తం వచ్చేసి ఈ యొక్క పథకం కింద 18 మంది వర్గాల్లో ఇక లబ్ధి పొందుతారు. మనకు వెరీ ఇంపార్టెంట్. నెలకు వచ్చేసి ఏంటంటే ఖర్చు వచ్చి 4,000 కోట్ల పైన ఖర్చు పడుతుంది గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం. ఓకేనా? థ్యాంక్ యూ.